ఓం శాంతి. ఈరోజు మురళి 10/2/2026. మధురమైన పిల్లలారా, భగవంతుడు మీకు స్నేహితుడు. భగవంతుడు మీకు స్నేహితుడు, రావణుడు శత్రువు. కావుననే మీరు భగవంతుణ్ణి ప్రేమిస్తారు మరియు రావణ్ణి కాల్చుతారు. ఎందుకు రావణుణ్ణి కాల్చుతామనేది ప్రపంచంలో వాళ్ళకెవరికి తెలీదు. మనకు బాబా పిల్లలైన మనకు తెలుసు. రావణాసురుడు ఎవరు, 10 తలలు ఎందుకు, కడుపులో కలుషం దేనికి ప్రతీక, గాడిద కిరీటం దేనికి, ఇవన్నీ రహస్యాలు బాబా పిల్లలైన మనకు మాత్రమే తెలుసు. అందుకే బాబా అంటున్నారు, భగవంతుడు మీకు స్నేహితుడు, రావణుడు మీకు శత్రువు. కావుననే మీరు భగవంతుణ్ణి ప్రేమిస్తారు మరియు రావణ్ణి కాల్చుతారు. ప్రశ్న: ఎటువంటి పిల్లలకు అనేకుల ఆశీర్వాదాలు స్వతహాగా లభిస్తాయి? జవాబు: ఏ పిల్లలైతే స్మృతిలో ఉంటూ స్వయం పవిత్రంగా అవుతూ మరియు ఇతరులను కూడా బాబా సమానంగా తన సమానంగా తయారు చేస్తారో వారికి అనేకుల ఆశీర్వాదాలు లభిస్తాయి. ఎవరికి లభిస్తాయి? అండర్లైన్ చేసుకోండి. ఆశీర్వాదాలని జమ చేసుకోవడం కూడా పుణ్యం ఖాతా అని బాబా చెప్పినప్పుడు, జమా ఖాతాని మనం పెంచుకోవాలన్నప్పుడు ఏ రూపాల్లో పెంచుకోవాలా అని బాబా చెప్తున్నారు విశేషంగా. బాబా అంటున్నారు, ఏ పిల్లలైతే స్మృతిలో ఉంటూ స్వయం పవిత్రంగా అవుతూ మరియు ఇతరులని కూడా తన సమానంగా తయారు చేస్తారో వారికి అనేకుల ఆశీర్వాదాలు లభిస్తాయి. వారు చాలా ఉన్నత పదవిని పొందుతారు. అండర్లైన్ చేసుకోవాలి. బాబా పిల్లలైన మిమ్మల్ని శ్రేష్టంగా తయారు చేసేందుకు పిల్లలు ఏ దేహదారిని స్మృతి చెయ్యకుండా నన్నొక్కడే స్మృతి చెయ్యండి అని ఒకే ఒక్క శ్రీమతమునిస్తున్నారు. పిల్లలారా, ఏ దేహదారిని గుర్తు చేసుకోకండి, ఒకే ఒక్క బాబాని గుర్తు చేసుకోండి అనే శ్రీమతాన్ని బాబా మనకు ఇస్తున్నారు. పాట చివరికి ఆ రోజు రానే వచ్చింది. నిన్న కూడా ఇదే పాటే ఉంది, ఈరోజు కూడా ఇదే పాటే విన్నాం. చివరికి ఆ రోజు రానే వచ్చింది. ఏ రోజు కోసమైతే మనము ఎదురు చూస్తున్నామో, భగవంతుడు వచ్చి కలుసుకుంటారు అని, ఆ రోజు చివరికి రానే వచ్చింది. ఓం శాంతి. ఓం శాంతి. బాబా ఓం శాంతి అన్న పదము అర్థమును ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయించారు. ఓం అనగా నేను ఆత్మను మరియు ఇది నా శరీరం. ఆత్మ కండ్లకు కనిపించదు. ఆత్మలోనే మంచి లేదా చెడు సంస్కారాలు ఉంటాయి. ఆత్మలోనే మనస్సు బుద్ధి ఉన్నాయి. శరీరంలో బుద్ధి లేదు. ఆత్మలోనే మనస్సు బుద్ధి ఉంది, శరీరంలో బుద్ధి లేదు. శరీరంలో అనేక అవయవాలు ఉన్నాయి కానీ శరీరంలో బుద్ధి లేదు. ముఖ్యమైనది ఆత్మ. శరీరము ఆత్మది. ముఖ్యమైనది ఆత్మ, శరీరం కూడా ఆత్మదే. శరీరం ఆత్మ మాలికు, శరీరము ఆత్మ యొక్క శరీరం. ఆత్మ చెప్పినట్లుగా శరీరం వినాల, కానీ ఈ కాలంలో ఏమైంది, ఉల్టా అయిపోయింది. స్వరాజ్యాధికారిగా అందుకే బాబా కమ్మంటున్నారు, శరీర కర్మేంద్రియాలు చెప్పినట్లు ఆత్మ వింటోంది, రాజా చెప్పినట్లు ప్రజలు వినాలి కదా. బాబా అదే అంటున్నారు, శరీరము ఆత్మది. ఆత్మను ఎవ్వరూ చూడలేరు, శరీరమును ఆత్మ చూస్తుంది. ఆత్మలోనే మనస్సు బుద్ధి ఉంది, శరీరంలో బుద్ధి లేదు. ఆత్మలోనే ఉంది బుద్ధి. ముఖ్యమైనది ఆత్మ, శరీరము ఆత్మది. ఆత్మను ఎవరు చూడలేరు, శరీరమును ఆత్మ చూస్తుంది. ఆత్మ కండ్లనే కర్మేంద్రియాలతో శరీరాన్ని చూస్తుంది. ఆత్మ లేదంటే శరీరం చూడలేదు. ఆత్మను శరీరం చూడలేదు. ఆత్మ వెళ్ళిపోతే శరీరం జడమైపోతుంది. ఆత్మను చూడలేరు, శరీరమే చూడబడుతుంది. ఆత్మిక తండ్రిని ఓ గాడ్ ఫాదర్ అని పిలుస్తారు. వారు కూడా కళ్ళకి కనిపించరు
కనిపించేదైతే ఎవరికైనా కనపడేవాళ్ళు కదా, మనం ఇంతగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. చూస్తానే కనుక్కుంటారు, పలానా స్వామీజీ కళ్ళకు కనపడతా అన్నారు కాబట్టి ఒప్పుకుంటారు. అట్లాగే పరమాత్ముడు కళ్ళకు కనపడితే ఒప్పుకుంటారు కదా. ఒప్పుకునేది లేదా కళ్ళకు కనపడేటువంటి వస్తువు కాదు కదా. తో బాబా అంటున్నారు, వారి గురించి కేవలం అర్థం చేసుకోగలరు మరియు బుద్ధితో తెలుసుకోగలరు. ఆత్మలైన మనమంతా సోదరులం. శరీరంలోకి వచ్చినప్పుడు వీరు సోదరులు, వీరు సోదరులు అంటారు. శరీరంలోనే కదా స్త్రీ పురుష వ్యత్యాసం ఉంది. ఆత్మలైతే అందరూ సోదరులే. ఆత్మల తండ్రి పరంపిత పరమాత్మ. దైహికమైన సోదరులు ఒకరికొకరు కళ్ళ ద్వారా చూసుకోగలరు. ఆత్మల తండ్రి ఒక్కరే, కానీ ఆయన్ని చూడలేం. కావున ఇప్పుడు తండ్రి పాత ప్రపంచాన్ని కొత్తగా తయారు చేసేందుకు వచ్చారు. సో బాబా అంటున్నారు, పరమాత్ముడిని మనం చూడలేము. సో బాబా అంటారు, తండ్రి ఒక్కరే, వారిని చూడలేము. బాబా వచ్చి ఈ యొక్క పాత ప్రపంచాన్ని కొత్తదిగా తయారు చేస్తున్నారు. కొత్త ప్రపంచం సత్యుగంగా ఉండేది, ఇప్పుడు పాత ప్రపంచం కలియుగంగా ఉంది. ఇప్పుడు ఇది మారాలి. పాత ప్రపంచం అయితే అంతం కావాలి. పాత ఇల్లు అంతమై కొత్తిల్లు తయారవుతుంది కదా, అలాగే ఈ పాత ప్రపంచం కూడా అంతమవుతుంది. దేనికైనా ఒక సర్టన్ పీరియడ్, నిర్దిష్టమైనటువంటి సమయం ఉంటుంది కదా. అదే బాబా అంటున్నారు. పాత ఇల్లు అంతమై కొత్తది తయారవుతుంది. అలాగే ఈ పాత ప్రపంచం కూడా అంతం కానున్నది. సత్యుగం తర్వాత మళ్ళీ త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం వస్తాయి. తర్వాత మళ్ళీ సత్యుగం తప్పకుండా వస్తుంది. ప్రపంచ చరిత్ర భూగోళాలు పునరావృతమవుతాయి. సత్యుగంలో దేవీ దేవతల రాజ్యం ఉండేది. సూర్యవంశీయులు మరియు చంద్రవంశీయులు ఉంటారు. దాన్ని లక్ష్మీనారాయణ వంశము, సీతారాముల వంశము అని అంటారు. ఇది సహజమైనది కదా. మళ్ళీ ద్వాపర కలియుగాల్లో ఇతర ధర్మాలు ప్రవేశిస్తాయి. మళ్ళీ దేవతలు ఎవరైతే పవిత్రంగా ఉండేవారో వారు అపవిత్రులుగా అయిపోతారు. దీనిని రావణ రాజ్యం అని అంటారు. రావణుణ్ణి ప్రతి సంవత్సరం కాల్చుతూ ఉంటారు, కానీ అతడు కాల్చబడడు. ఎంత కాల్చినా కాలడు. కావున మళ్ళీ కాల్చుతూ ఉంటారు. అతడు అందరికీ పెద్ద శత్రువు. కావుననే అతన్ని కాల్చే ఆచారం ఏర్పడింది. భారతదేశం యొక్క నంబర్ 1 శత్రువు ఎవరు? రావణుడు. అలాగే నంబర్ 1 దోస్త్, మిత్రుడెవరు, స్నేహితుడెవరు? బాబా. సదా సుఖాన్నిచ్చేవారు ఖుదాయే కదా, భగవంతుడు. ఖుదాను దోస్త్ అని కూడా అంటారు, స్నేహితుడని కూడా అంటారు. దీనిపైన ఒక కథ కూడా ఉంది, ఖుదా దోస్త్ యొక్క కథ. రావణుడు శత్రువు. దోస్తైన ఖుదాను ఎప్పుడు కాల్చరు? కాల్చేది శత్రువునే కదా, రావణాసురుణ్ణి. కావుననే బాబా అంటున్నారు, 10 తలల రావణ్ణి తయారు చేసి అతన్ని ప్రతి సంవత్సరం కాల్చుతారు. మనకు రామరాజ్యం కావాలి అని గాంధీజీ కూడా అనేవారు. రామరాజ్యంలో సుఖముంది, రావణ రాజ్యంలో దుఃఖముంది. ఈ విషయాలను బాబా అంటున్నారు. రామరాజ్యంలో సుఖముంది, రావణ రాజ్యంలో దుఃఖముంది. ఈ విషయాలను ఎవరు కూర్చొని అర్థం చేయిస్తున్నారు? బాబానే కూర్చొని అర్థం చేయిస్తున్నారు కదా. పతిత పావనుడు ఒక్క బాబాని. తండ్రియే బాబా అంటారు, ఒక్క బాబాని. శివబాబా తండ్రి, బ్రహ్మ దాదా. బాబా సంతకం చేసేటప్పుడు కూడా ఎల్లప్పుడూ బాబ్ దాదా అని రాసేవారు. ప్రజాపిత బ్రహ్మ కూడా అందరికీ చెందినవారే కదా. ఇతన్ని యాడమ్ అని, గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని కూడా అంటారు. వీరు మనుష్య సృష్టికి ప్రజాపిత బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులు రచింపబడతారు. మళ్ళీ బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారు. దేవతలు మళ్ళీ క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అవుతారు. వీరిని ప్రజాపిత బ్రహ్మ అని అంటారు. వీరు మనుష్య సృష్టికి పెద్ద.
గొప్పవారు. ప్రజాపిత బ్రహ్మకు ఎంతమంది పిల్లలున్నారు? బాబా బాబా అంటూ ఉంటారు. వీరు సాకార తండ్రి, శివ్ బాబా నిరాకార తండ్రి. ప్రజాపిత బ్రహ్మ ద్వారా కొత్త సృష్టిని రచిస్తారనే గాయనం కూడా ఉంది. ఇప్పుడు ఇది మీది పాత శరీరం, ఇది పతిత ప్రపంచం, రావణ రాజ్యం. ఇప్పుడిక రావణుడు అసురి ప్రపంచం అంతమైపోయేది ఉంది. దానికోసమే ఈ మహాభారత యుద్ధం అనేది ఉంది. మళ్ళీ సత్యుగంలో ఈ శత్రువైన రావణ్ణి ఎవరూ కాల్చరు. అసలు రావణుడే ఉండడు. రావణుడే దుఃఖ ప్రపంచాన్ని తయారు చేశాడు. ఎవరి వద్దనైతే ఎక్కువ ధనముందో, గొప్ప గొప్ప మెహల్స్ ఉన్నాయో వారు స్వర్గంలో ఉన్నారని కాదు. ఎక్కడ స్వర్గం ఉంది? గొప్ప గొప్ప మనుషులు స్వర్గంలో ఎక్కడున్నారు? భలే పేరుకి మోటార్లలో కార్లలో తిరగచ్చు, కానీ సుఖము, ఆనందము, సంతోషము, తృప్తి ఇవన్నీ ఎక్కడున్నాయి? లేవు కదా. ఎవరి వద్దనైనా కోట్లున్నా కానీ అదంతా మట్టిలో కలిసిపోవాల్సే ఉందని బాబా అర్థం చేయిస్తున్నారు. మళ్ళీ కొత్త ప్రపంచంలో కొత్త గనులు వెలువడతాయి. దాని ద్వారా కొత్త ప్రపంచము, మెహల్స్ మొదలైనవన్నీ నిర్మించబడతాయి. ఈ పాత ప్రపంచం ఇప్పుడు అంతం కావాల్సి ఉంది. మనుషులు సద్గతి కోసమే భక్తిని చేస్తారు. మమ్మల్ని పావనంగా తయారు చేయండి తండ్రి అని పిలుస్తారు. మేము వికారీలుగా అయిపోయామంటారు. వికారులను పతితులంటారు. సత్యుగంలో సంపూర్ణ నిర్వికారీలుగా ఉంటారు. అక్కడ పిల్లలు యోగా బలం ద్వారా జన్మ తీసుకుంటారు. వికారాలన్న మాటే అక్కడ ఉండదు. సత్యుగంలో దేహాభిమానమే ఉండదు. కామ క్రోధాలు ఉండవు. అక్కడ పంచవికారాలు ఉండవు. కావుననే అక్కడ ఎప్పుడూ రావణ్ణి కాల్చరు. ఇక్కడ రావణ రాజ్యం ఉంది. మీరు పవిత్రులుగా అవ్వండని ఇప్పుడు బాబా చెప్తున్నారు. ఈ పతిత ప్రపంచం అంతం కావాల్సి ఉంది. ఎవరైతే శ్రీమతం పైన పవిత్రంగా ఉంటారో వారే తండ్రి మతం పైన నడుస్తూ విశ్వరాజ్యాధికారం యొక్క వారసత్వాన్ని పొందుతారు. ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది కదా, ఇప్పుడు ఇది రావణ రాజ్యం. ఇది ఇక అంతం అవ్వాల్సి ఉంది. సత్యుగము రామరాజ్యం, దాని స్థాపన జరుగుతోంది. సత్యుగంలో చాలా కొద్ది మంది పిల్లలే ఉంటారు. రాజధానిగా ఢిల్లీనే ఉంటుంది. అక్కడ లక్ష్మీనారాయణల రాజ్యం ఉంటుంది ఢిల్లీలో. ఢిల్లీ సత్యుగం ఫరిస్తాన్గా ఉండేది. ఢిల్లీయే రాజ్య సింహాసనంగా ఉండేది. రావణ రాజ్యంలో కూడా ఢిల్లీనే రాజధానిగా ఉంది. ఎంత బాగుంది చూడండి. రామరాజ్యంలోనూ ఢిల్లీనే రాజధాని, రావణ రాజ్యంలోనూ ఢిల్లీనే రాజధాని. అలాగే రామరాజ్యంలో కూడా ఢిల్లీయే రాజధానిగా ఉంటుంది. కానీ రామరాజ్యంలో వజ్రాలు, రత్నాలతో పొదగబడిన మెహల్స్ ఉంటాయి. అపారమైన సుఖం ఉంటుంది. మీరు విశ్వరాజ్యాధికారాన్ని పోగొట్టుకున్నారు. దానిని నేను మళ్ళీ మీకు ఇస్తాను. మీరు నా మతం పైన నడవండి అని ఇప్పుడు బాబా అంటున్నారు. శ్రీమతం పైన నడిస్తేనే శ్రేష్టంగా కాగలుగుతాం. శ్రేష్టంగా అవ్వాలంటే కేవలం నన్నే స్మృతి చెయ్యండి. ఇంకే దేహదారిని స్మృతి చెయ్యకండి. స్వయంని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్నొక్కడినే స్మృతి చేసినట్లయితే తమోప్రధానం నుండి సతోప్రధానులుగా అయిపోతారు. మీరు నా వద్దకు వచ్చేస్తారు. నా మెడలోని హారంగా అయ్యి విష్ణుమాలగా అయిపోతారు. మాలలో పైన నేనుంటాను, మణిపూసగా, మొట్టమొదట మేరు పూస అంటారు కదా. ఆ తర్వాత ఉండే రెండు పూసలు బ్రహ్మ సరస్వతులు. వారే సత్యుగం యొక్క మహారాజా మహారాణిగా అవుతారు. వారి మాల అంతా కింద ఉంటుంది. వారు నంబర్ వారీగా గద్దె పైన కూర్చుంటారు. నేను ఈ భారతదేశమును ఈ బ్రహ్మ సరస్వతులు మరియు బ్రాహ్మణుల ద్వారా స్వర్గంగా తయారు చేస్తాను. ఎవరైతే కష్టపడతారో మళ్ళీ వారి స్మృతి చిహ్నాలే తయారవుతాయి. అది రుద్రమాల మరియు అది విష్ణువు యొక్క మాల. రుద్రమాల ఆత్మల మాల, విష్ణుమాల మనుష్యుల మాల. ఆత్మలుండే స్థానము
నిరాకార పరంధామము. దానిని బ్రహ్మాండం అని కూడా అంటారు. ఆత్మ అండాకారంలో ఉండదు. ఆత్మ ఒక చిన్న బిందువు. చెప్పడానికి ఆ విధంగా చెప్తారు. ఆత్మలైన మనమందరము అక్కడ మధురమైన ఇంట్లో ఉంటాం. ఆత్మలైన మనము తండ్రితో పాటు అక్కడ ఉంటాం. అది ముక్తిధామం. మనుష్యులందరూ ముక్తిధామంలోకి వెళ్ళాలని కోరుకుంటారు, కానీ ఒక్కరు కూడా వాపస్ వెళ్ళలేరు. అందరూ పాత్రలోకి రావాల్సిందే. అప్పటి వరకు తండ్రి మిమ్మల్ని తయారు చేయిస్తూ ఉంటారు. మీరు తయారైపోతే మిగిలిన ఆత్మలందరూ వచ్చేస్తారు. అప్పుడు అంతమైపోతుంది. మీరు వెళ్ళి కొత్త ప్రపంచంలో రాజ్యం చేస్తారు. మళ్ళీ నంబర్ వారుగా సృష్టి చక్రం తిరుగుతుంది. చివరికి ఆ రోజు రానే వచ్చింది అని పాటలో కూడా విన్నారు కదా. ఏ భారతవాసులైతే ఇప్పుడు నరకవాసీలుగా ఉన్నారో వారు మళ్ళీ స్వర్గవాసీలుగా అవుతారని మీకు తెలుసు. మిగిలిన ఆత్మలందరూ శాంతిధామంలోకి వెళ్ళిపోతారు. చాలా కొద్దిగా అర్థం చేయించాలి. మొదట తండ్రి, ఆ తర్వాత వారసత్వం. మొదట వీరికి వారసత్వం లభిస్తుంది. నేను ఆ రాజ్యాన్ని మళ్ళీ స్థాపన చేస్తున్నాను, స్వర్గం యొక్క రాజ్యాన్ని మళ్ళీ స్థాపన చేస్తున్నానని బాబా చెప్తున్నారు. మీరు 84 జన్మలు తీసుకొని ఇప్పుడు పతితులుగా అయిపోయారు. రావణుడే పతితులుగా చేశారు. మళ్ళీ పావనులుగా ఎవరు తయారు చేస్తారు? భగవంతుణ్ణి పతిత పావనుడని అంటారు. మీరు పతితుల నుండి పావనులుగా, పావనుల నుండి పతితులుగా ఎలా అవుతారో ఆ చరిత్ర మరియు భూగోళమంతా పునరావృతమవుతోంది. ఈ వినాశము ఎందుకోసం జరుగుతుంది? దీనికోసమే. బ్రహ్మ ఆయుష్ 100 సంవత్సరాలు ఉంటుందని శాస్త్రాల్లో ఉందని అంటారు. బ్రహ్మ ఆయుష్. ఏ బ్రహ్మ తనువులో అయితే తండ్రి కూర్చొని వారసత్వాన్ని ఇస్తున్నారో అతడి శరీరం కూడా సమాప్తమైపోతుంది. ఆత్మల తండ్రి ఎవరైతే ఉన్నారో వారు ఆత్మలకు అర్థం చేస్తున్నారు. మనుషుల్ని ఎప్పుడూ పావనంగా తయారు చేయలేరు. దేవతలు ఎప్పుడూ వికారాల ద్వారా జన్మించరు. పవిత్రత ద్వారా, యోగ బలం ద్వారానే జన్మ అనేది జరుగుతుంది. పునర్జన్మలైతే అందరూ తీసుకుంటారు. భాగ్యం తెరుచుకోవాలని తండ్రి ఎంత బాగా అర్థం చేయిస్తూ ఉంటారు. తండ్రి వచ్చేదే మనుష్య మాత్రుల భాగ్యాన్ని మేల్కొల్పేందుకు. అందరూ పతితులుగా, దుఃఖితులుగా అయిపోయారు. త్రాహి త్రాహి అని అంటూ ఉంటారు. కావున త్రాహి త్రాహి అనేందుకు ముందే బేహద్ తండ్రి అయిన నా నుండి వారసత్వాన్ని తీసుకోండి అని బాబా అంటున్నారు. ప్రపంచంలో మీరు ఏదైతే చూస్తున్నారో అదంతా సమాప్తమైపోయేదే ఉంది. భారతదేశం యొక్క పతనము, భారతదేశం యొక్క ఉన్నతి అంతా ఈ ఆటపైన ఆధారంగా ఉంది. ఉన్నతి మరియు పతనం. స్వర్గంలో ఎవరెవరు రాజ్యం చేస్తారో బాబాయే కూర్చొని అర్థం చేయిస్తారు. భారతదేశం యొక్క ఉన్నతి దేవతల రాజ్యం, భారతదేశం యొక్క పతనం రావణ రాజ్యం. ఇప్పుడు కొత్త ప్రపంచం తయారవుతోంది. కొత్త ప్రపంచం యొక్క వారసత్వాన్ని తీసుకునేందుకు తండ్రి ద్వారా చదువుకుంటున్నారు. ఇదెంత సహజమైనది. ఇది మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేసే చదువు. దీన్ని కూడా బాగా అర్థం చేసుకోవాలి. ఏ ధర్మాలు ఎప్పుడెప్పుడు వస్తాయి? ద్వాపర యుగం తర్వాతే ఇతర ధర్మాలు వస్తాయి. మొదట సుఖాన్ని అనుభవిస్తారు, ఆ తర్వాత దుఃఖాన్ని. ఈ చక్రమంతా బుద్ధిలో కూర్చోబెట్టుకోవాలి. దీని ద్వారానే మీరు చక్రవర్తి, మహారాజా, మహారాణులుగా అవుతారు. కేవలం తండ్రిని మరియు వారసత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వినాశమైతే జరగాల్సే ఉంది. గొడవలు ఎన్ని జరుగుతున్నాయి. ఇక విదేశాల నుండి ఇక్కడికి రాలేరు. అన్ని గొడవలు జరుగుతాయి. కావున భారత భూమి అన్నింటికన్నా ఉత్తమమైనదని బాబా అంటున్నారు. చాలా తీవ్రమైన యుద్ధం జరిగేది ఉంది. ఇక వారు అక్కడే ఉండిపోతారు. 50-60 లక్షలు ఇచ్చినా కానీ ఇక్కడికి రాలేరు. భారత భూమి అన్నింటికన్నా ఉత్తమమైనది. ఇక్కడ తండ్రి వచ్చి అవతరిస్తారు.
శివ జయంతి కూడా ఇక్కడే జరుపుకుంటారు. కేవలం కృష్ణుని పేరుని వ్రాయడంతో మొత్తం మహిమ అంతా సమాప్తమైపోయింది. సర్వ మనుష్య మాతృల యొక్క ముక్తి ప్రదాత శివబాబా, ముక్తి ప్రదాత బాబా అంటున్నారు, ఆయన ఇక్కడికే వచ్చి అవతరిస్తారు. శివ జయంతిని కూడా ఇక్కడే జరుపుకుంటారు. అందరినీ విముక్తి చేసేది ఒక్క భగవంతుడే. కావున ఇటువంటి తండ్రికే నమస్కరించాలి, వారి జయంతినే జరుపుకోవాలి. ఆ తండ్రి ఇక్కడికి భారతదేశంలోకి వచ్చి అందరినీ పావనంగా తయారు చేస్తున్నారు. కావున ఇది అన్నింటికన్నా పెద్ద తీర్థస్థానం భారతదేశం. అందరినీ దుర్గతి నుండి విముక్తులను చేసి సద్గతినిస్తుంది. ఈ డ్రామా రచింపబడి ఉంది. మన తండ్రి మనకి శరీరం ద్వారా ఈ రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారని ఇప్పుడు ఆత్మలైన మీకు తెలుసు. ఆత్మలైన మనం ఈ శరీరాల ద్వారా వింటున్నాం. ఆత్మాభిమానిగా కావాలి. స్వయంని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే ఆత్మకున్న చిలుము తొలగిపోతుంది మరియు మీరు శుద్ధంగా అయ్యి తండ్రి వద్దకు వచ్చేస్తారు. ఎంతగా స్మృతి చేస్తారో అంతగా పవిత్రంగా అవుతారు. ఇతరులని కూడా మీ సమానంగా తయారు చేస్తే అనేకుల ఆశీర్వాదం లభిస్తుంది. ఉన్నత పదవిని పొందుతారు. కావుననే క్షణంలో జీవన్ముక్తి అనే గాయనం కూడా ఉంది. అంతే కదా, గాయనం ఉంది. క్షణంలో ఎలా పొందినాము అనేది ఎవరికి తెలియదు. అదే బాబా అంటున్నారు, అచ్చా मीठे मीठे सिखिलरे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते। సారము శ్రీమతం పైన పవిత్రంగా అయ్యి ప్రతి అడుగును బాబా శ్రీమతానుసారంగా వేస్తూ విశ్వరాజ్యాధికారాన్ని పొందాలి. శ్రీమతం పైన పవిత్రంగా అయ్యి ప్రతి అడుగును బాబా శ్రీమతానుసారంగా వేస్తూ విశ్వరాజ్యాధికారాన్ని పొందాలి. బాబా సమానంగా దుఃఖహర్త సుఖకర్తలుగా కావాలి. సెకండ్, మనుషుల నుండి దేవతలుగా తయారు చేసే ఈ చదువుని సదా చదువుతూ ఉండాలి. అందరినీ మీ సమానంగా తయారు చేసే సేవను చేసి ఆశీర్వాదాలను పొందాలి. అందరినీ మీ సమానంగా తయారు చేసే సేవను చేసి ఆశీర్వాదాలను పొందాలి. వరదానం: కళ్యాణ వృత్తి మరియు శుభచింతక భావం ద్వారా విశ్వ కళ్యాణానికి నిమిత్తులుగా అయ్యే తీవ్ర పురుషార్థులుగా కండి. కళ్యాణ వృత్తి ఉండాలా, శుభచింతక భావం ఉండాలా, అప్పుడే విశ్వ కళ్యాణానికి నిమిత్తులుగా అవుతారు. వాళ్ళే తీవ్ర పురుషార్థిగా కాగలుగుతారు. ఎవరైతే సర్వుల పట్ల కళ్యాణ భావన శుభచింతక భావం నుంచుతారో వారే తీవ్ర పురుషార్థులు. ఎవరైనా పదే పదే కింద పడేసేందుకు ప్రయత్నించినా, మనస్సుని విచలితం చేసినా, విఘ్నరూపకంగా అయినా కానీ మీకు వారిపైన సదా శుభచింతక వృత్తితో కూడిన స్థిరమైన భావం ఉండాలి. విషయం కారణంగా భావము మారకూడదు. ప్రతి పరిస్థితిలోనూ వృత్తి మరియు భావము యథార్థంగా ఉండాలి. అప్పుడే మీ పైన దాని ప్రభావం పడదు. అప్పుడిక ఎటువంటి వ్యర్థమైన విషయాలు మీకు కనిపించవు. సమయం పొదుపు అవుతుంది. ఇదే విశ్వ కళ్యాణకారి స్థితి. అంటే బాబా ఏమంటున్నారంటే, ఇక్కడ మనం ఏదైనా అంశం పైన గమనం ఇచ్చినా కూడా ఆంతరంగిక భావన ఎప్పుడైతే మనలో ఉంటుందో భావం మాత్రం పోకూడదు. భావము పోకూడదు. అది బాబా అంటున్నారు. అది యథార్థంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి. అప్పుడు ఆత్మ పైన దాని ప్రభావం పడదు. స్లోగన్:
సంతుష్టత మీ జీవితం యొక్క శృంగారం కావున సంతుష్టమణులుగా అయ్యి సంతుష్టంగా ఉండండి మరియు సర్వులను సంతుష్టపరచండి. సంతుష్టత మీ జీవితం యొక్క శృంగారం కావున సంతుష్టమణులుగా అయ్యి సంతుష్టంగా ఉండండి మరియు సర్వులను సంతుష్టపరచండి. అవ్యక్త సూచన. ఐకమత్యము మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలతా సంపన్నులుగా కండి. ఐకమత్యం అనగా ఏకతకు చెందిన వాతావరణాన్ని తయారు చేసేందుకు ఇముడ్చుకునే శక్తిని ధారణ చేయండి. ఇంపార్టెంట్, ఇముడ్చుకోవాలి. ఏదైనా భిన్నతను లోపలే ఇముడ్చుకోండి. ప్రతి ఒక్కరిలోనూ విశేషతను చూడండి. వారి లోపాలను అసలు చూడకూడదు. చంద్రుడికి కానీ సూర్యునికి కానీ గ్రహణం పడితే ఆ సమయంలో వాటిని చూడకూడదంటారు కదా. చూస్తే గ్రహచారం పట్టుకుంటుంది అంటారు. అలాగే ఇతరులలోని లోపాలు కూడా గ్రహణం వంటివి, వాటిని చూడకూడదు. అంతే కదా, వాళ్ళకి గ్రహణం పట్టుకుంది లోపాలుండి, మనము వాటిని చూస్తే మనకు కూడా పట్టుకుంటుంది. అందుకే అటెన్షన్గా ఉన్నప్పుడే ఐకమత్యము విశ్వాసము మనలో పెరుగుతుంది. అచ్చా. ఓం శాంతి బాబా. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ.